ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ చాలా బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని మనకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా. జగన్ ఎందుకింత మొండిగా ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి పట్టుబడుతున్నారు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దోస్తం నమస్కార్. 10% సీట్లు రాలేదు కాబట్టి జగన్కి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వము అని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఇదే తెలుగుదేశం పార్టీ 1984లో ఎన్టీఆర్ ప్రభంజనంలో 30 ఎంపీ సీట్లు గెలిచింది. 10% సీట్లు రాకపోయినప్పటికీ లోక్సభలో అతిపెద్ద పార్టీ అయిన తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా డిమాండ్ చేసింది. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. నిజానికి 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలనే విషయం గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. కాకపోతే లోక్సభ, రాజ్యసభ ప్రవర్తన నియమావళిలో ప్రతిపక్ష నాయకుడి హోదా, జీతాలు ఎలా ఉండాలనే విషయంపై పే అండ్ అలవెన్స్లో మాత్రమే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తర్వాతి స్థానం ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. కేబినెట్ ర్యాంకు హోదా వస్తుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఉత్తరప్రదేశ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడి హోదాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు 2022లో ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. ఏ హౌస్ మస్ట్ హ్యావ్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని కామెంట్ చేశారు అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన డివిజన్ బెంచ్. సభలో ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే వ్యవస్థకు మంచిది అన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం. ఇది వాస్తవం కూడా. అసెంబ్లీలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఏ పార్టీ లీడర్లు ఎంతసేపు మాట్లాడవచ్చో స్పీకర్ నిర్ణయిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదాకు 10% సీట్ల నిబంధన ప్రకారం చూస్తే 18 సీట్లు ప్రత్యర్థి పార్టీకి వచ్చి ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. ప్రత్యర్థి పార్టీకి చెందిన లీడర్ను కేవలం ఎమ్మెల్యే కిందే పరిగణించి మాట్లాడే అవకాశం ఇస్తే ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశం, ప్రభుత్వ స్టేట్మెంట్లకు కౌంటర్ మాట్లాడే అవకాశం ప్రత్యర్థి పార్టీ నాయకుడికి రానే రాదు. లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి. 1984లో 10% సీట్లు రాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ 2014 వచ్చేసరికి లోక్సభలో 10% సీట్లు రాకపోయినప్పటికీ తమకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని అదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు అప్పట్లో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ను కొట్టేసింది. 2014లో మాదిరిగానే 2019లో కూడా లోక్సభలో కాంగ్రెస్కు మళ్ళీ 10% సీట్లు రాలేదు. సుప్రీంకోర్టులో గత అనుభవం దృష్ట్యా మళ్ళీ కోర్టుకు వెళ్ళలేదు కాంగ్రెస్ పార్టీ. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలిచి ప్రతిపక్ష పార్టీ హోదాను సాధించింది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్నాయి. 10% సీట్ల నిబంధన ప్రకారం చూస్తే 18 సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు మాత్రమే సాధించింది. ఒకే ఒక్క అసెంబ్లీ సీటు తక్కువ రావడంతో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు బీజేపీ. ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు పాత తీర్పు ప్రకారం చూస్తే హైకోర్టు కూడా జగన్ పిటిషన్ను కొట్టేసే అవకాశాలే ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది అధికార పక్షం కాదు, ప్రజలు ఇవ్వాలి అని కొంతమంది హేళన చేయొచ్చు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ఒకప్పుడు అధికారం కోల్పోయినోళ్లే. అధికారంలో ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారనేది పక్కన పెడదాం. ప్రజల గొంతుక వినిపించేది ప్రతిపక్షమే. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా సరే అధికార పార్టీ చేసే ఆగడాలను అసెంబ్లీ సాక్షిగా నిలదీసే అవకాశం వస్తుంది. లేకపోతే నిరంకుశత్వం రాజ్యమేలుతుంది. 10% సీట్ల నిబంధన అన్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. ఈరోజు ఈ పార్టీ, రేపు ఇంకొక పార్టీ, అంతే తేడా. సంఖ్యాబలం ఎంత ఉందన్నది ముఖ్యం కాదు,
ప్రత్యర్థి పార్టీ నాయకుడికి ఎమ్మెల్యే మాదిరిగానో ఎంపీ మాదిరిగానో మాట్లాడే సమయాన్ని మాత్రమే ఇస్తే ప్రజా సమస్యలు అసెంబ్లీ సాక్షిగా ఎక్కడా హైలైట్ కావు. ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నా, అధికార పార్టీ ఆగడాలకు మూకుతాడు వేయాలన్నా ప్రతిపక్షం తప్పనిసరి. ఏ పార్టీ ఏ నాయకుడు అన్నది పక్కన పెడదాం, ప్రజా గొంతుగా వినిపించే బలమైన ప్రతిపక్షం ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దం పడుతుంది. దోస్తం ధన్యవాద్.